దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లర బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ప్రభు సందులో మొరపెడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. మనము దీనుడుగా ప్రభు సందులో మొరపెట్టగలిగితే, దీనుడుగా నువ్వు ప్రభు పాదాల చెంత మొరపెట్టగలిగితే ఆయన ఖచ్చితంగా నీ మొరను ఆలకిస్తాడట. ఎంత అద్భుతమైన మాట. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మొర వినడానికే ఆయన చెవులొగ్గినవాడు. ఆయన చూపు, ఆయన చెవులు, ఆయన శరీర భాగాలన్నీ కూడా మన వైపే ఆయన ఎత్తి ఉన్నాడు. ఎందుకు అంటే తన పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ఈ అవసరంతో వారు నా వైపు చూస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఎంత అద్భుతమైన మాట కదా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించెను అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. నిజమే, మొదపెట్టినటువంటి ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి అతనుకున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలోంచి విడిపించెను అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, మనము దేవుని సందులో ఇటువంటి మనసుతో మనము దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే, దేవునికి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా మన దేవుడు మొరను వింటాడు. ఖచ్చితంగా మన మొరకు తగినటువంటి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసాన్ని మనం అందరం కలిగి ప్రభులో ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు. అవును ప్రభువా, ప్రార్థన ఆలకించి దేవుడవయ్యా, దీనురాలిగా నీ పాదాలు చెంత ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డలైతే మొరపెడుతున్నారో వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించండి, వారి బాధలన్నిటిలో నుంచి వారిని లేవనెత్తండి, వారికి ఉన్న వ్యాధులన్నిటిలో నుండి వారిని స్వస్థపరచండి. అద్భుతమైనటువంటి కార్యాలు ప్రతి కుటుంబాల్లో, ప్రతి సంఘాల్లో, ప్రతి సమాజంలో కూడా నీ బిడ్డలుగా వారి మధ్యలో జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. గ్రామం చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలు ఇవ్వండి. కుటుంబాల చుట్టూ కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. గ్రామాలను, పట్టణాలను కూడా మీ కాపుదలలో, మీ భద్రతలో పెంచండి. నెమ్మది, క్షేమమును దయచేయండి. దేవా, పరిస్థితులను బట్టి ఎంత మాత్రం భయపడకుండా అయ్యా, ప్రతి శ్రమలో నుండి కూడా విడిపించగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు నువ్వు ఉన్నావని విశ్వాసంతో అడుగులు ముందుకేసే భాగ్యము దయచేయండి. దేవబిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నిన్ను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. యవ్వన బిడ్డలను, చిన్న బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయండి. చదువుల్లో మంచి ఆలోచన దయచేయండి, తలంపులు దయచేయండి. ఉన్నతమైన స్థితిని వారికి అనుగ్రహించండి. అంతేకాదు ప్రభువా, ఆయా బాధల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్నవారు, ఆయా శ్రమల్లో ఉండి మొరపెడుతున్న వారందరికీ తగినటువంటి జవాబునిచ్చి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టాలను బట్టి వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న ప్రతి శ్రమల నుండి వారిని విడిపించి ఆరోగ్యం ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.